ప్రేక్షకులకి స్వాగతం. మన పొరుగు దేశమైన పాకిస్తాన్లో ఎన్నికలు జరిగాయి. ఇన్ని నేరాలు పెట్టి ఇమ్రాన్ ఖాన్ని లోనకు వేసిన, ఇమ్రాన్ ఖాన్ పార్టీని రద్దు చేసిన, ఇమ్రాన్ ఖాన్ గుర్తుని రద్దు చేసిన ఆ పార్టీయే గెలిచింది. 101 స్థానాన్ని సంపాదించింది. మొత్తం పాకిస్తాన్లో 264 స్థానాలు ఉంటే దాంట్లో మ్యాజిక్ ఫిగర్ వచ్చి 133 స్థానాలు కావాలి. అయితే మాజీ ప్రధాని మాజీ ప్రధాని బెనర్జీ భుట్టో వారి కుమారుడు 54 సీట్లు గెలిచారు. అలాగే మరో మాజీ ప్రధాని షరీఫ్ 79 సీట్లు గెలిచారు. మిగతా మిత్రపక్షాలుగా చెప్పుకోవాలా లేకపోతే ఇండిపెండెంట్లు 16 సీట్లు భిన్నంగా ఇండిపెండెంట్లు గెలిచారు. ఒకరు మొత్తం జరిగినవి 264 స్థానాలకి ఒక అభ్యర్థి మరణించడంతో అక్కడ ఆపేసి 263 స్థానాలకు చేశారు. ఈ ముషరఫ్కి వచ్చిన 79 స్థానాలు ప్లస్ వాళ్ళకి భుట్టోకి వచ్చిన 54 స్థానాలు కలిపినా సరే వీళ్ళు ప్రభుత్వం జరపడానికి ఇంకా తగ్గింది. మ్యాజిక్ ఫిగర్కి తగ్గే ఉంది. మరో 16 మందిని కలుపుకున్నా లేక ఇమ్రాన్ ఖాన్ బయటకు వచ్చి మరి ఆ ప్రభుత్వం బయటకు రిలీజ్ చేసి 101 మందిని చేసి మరి ఎవరితో అన్నా కలుపుతారా ఏంటి అనేది ఉత్కంఠగా మారింది. పాకిస్తాన్లో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి. ఇంతవరకు ఫలితాలు లేట్ అవడంతో ఏం జరుగుద్ది, సైన్యం జోక్యం చేసుకుంటారా, దీంట్లో ఏం జరుగుతుంది అసలు అని ఎంత కసరత్తులు చేసినా ముషరఫ్ మాత్రం తన ప్రధాని అవటానికి ఛాన్స్ రాలేదు. భుట్టో కూడా బేనజర్ భుట్టో కుమారుడు కూడా విశ్వ ప్రయత్నాలు చేసినా అవ్వలేదు. మరి వీళ్ళిద్దరూ కలిసి చేసినా అవ్వదనే పరిస్థితికి వచ్చినాక మరి ఇండిపెండెంట్లు కలుపుకుంటారా, మరి లేక భారతదేశం తరహాలో మనం కూడా ఈ ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన 101 మందిలో కొంతమందిని లాక్కుంటారా అనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్నగా మారింది. చూద్దాం, ఎదురు చూడడం మానవ హక్కు, మానవ సహజం. విజయానికి ఆ ప్రభుత్వం ఎవరి చేతిలో ఆ ప్రజలని నడిపిస్తుందో చూద్దాం. పాకిస్తాన్ మళ్ళా పూర్వవైభవం వస్తుందా లేకంటే ఇంతకంటే ఇంకా దిగజారిపోతుందా చూద్దాం. భారత ప్రధాని పాకిస్తాన్కి ముబారక్ చెప్పాలని ట్రై చేస్తున్నారు. ఎవరికి ముబారక్ చెప్పాలి తెలియక ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉంది పాకిస్తాన్. ప్రభుత్వం ఏర్పాటు ఎవరు చేస్తారనేది ఇంకా తెలియదు. అదేమంటే $1 మిలియన్ ప్రశ్న కింద మిగిలింది. వీళ్ళిద్దరూ కలిసినా జరగదు. మరి పాకిస్తాన్లో కూడా అమ్ముడు పోతారో, ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన 101 మంది ఏం జరుగుతుందో చూద్దాం. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.